కృష్ణా జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ప్రయాణికుల వినోదం కోసం ఏర్పాటు చేసిన మినీ థియేటర్లకు సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు మినీ థియేటర్ల ద్వారా ఆర్టీసీకి ఆదాయం రాకపోగా ఆ ప్రదేశం నిరుపయోగంగా తయారై సమస్యల వలయంగా మారింది. విజయవాడ ప్రధాన బస్టాండ్లో ఓ గుత్తేదారుల స్థలాన్ని లీజుకు తీసుకుని 2017లో మినీ థియేటర్ ప్రారంభించారు. నెలకు 9 లక్షల రూపాయల అద్దెతో 24 గంటల పాటు సినిమాలు ప్రదర్శించేలా తెరలను ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల తర్వాత అద్దె చెల్లించకపోవడంతో 2020లో మొదటిసారిగా థియేటర్లను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. గుత్తేదారులు అప్పటి ఆర్టీసీ ఎండీని అభ్యర్థించగా సానుకూలంగా స్పందించిన ఆయన బకాయిలు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు. థియేటర్ ప్రారంభించిన గుత్తేదారు మళ్లీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు రెండోసారి సీజ్ చేశారు. దీంతో ఆయన 2022 ఏప్రిల్లో హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారని, హైకోర్టు ఆర్టీసీకి బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక తీర్పు వచ్చినప్పటి నుంచి 10 రోజుల్లో 10% బకాయిలు, 4 వారాల్లో 40%, 6 వారాల్లో 50% బకాయిలు చెల్లించాలని తీర్పునిచ్చింది. తీర్పును సక్రమంగా అమలు చేయని పక్షంలో ఆర్టీసీ అధికారులు ఇచ్చిన టర్మినేషన్ అమలు చేయొచ్చని తీర్పులో ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. కోర్టు తీర్పిచ్చిన తర్వాత గుత్తేదారులు 10% మాత్రమే అద్దె చెల్లించారు. థియేటర్ను సీజ్ చేసే నాటికి ఆర్టీసీకి ₹1 కోటి పైగా బకాయిలున్నారు. 22న థియేటర్ను సీజ్ చేసిన నివేదికను ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపించారు. అనంతరం జిల్లా ప్రజా రవాణా అధికారి తద్వారా ఈ టెండర్ ద్వారా వేలం వేయడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేశారు. బస్టాండ్ లోపల ఉన్న థియేటర్ ఏళ్లు గడుస్తున్నా తీసుకోకపోవడంతో ఎలుకలు సంచరిస్తూ థియేటర్ వద్ద బోరీలు ఏర్పాటు చేశారు. వెనుక ఉన్న కార్గో డెలివరీ కార్యాలయంలో వినియోగదారుల వస్తువులను కొరికి నాశనం చేస్తున్నాయి. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో మట్టు పెట్టేందుకు 17,000 వెచ్చించిన సమస్య తీరలేదని సమీప దుకాణదారులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని కొంతమంది దుకాణదారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అద్దె చెల్లించక దాదాపు 5 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దుకాణదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ స్థలాన్ని వేరే విధంగా ఉపయోగించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఆర్థికంగా ఆర్టీసీ వెనుకబడి ఉన్న ఆదాయం వచ్చే వస్తువులను మరిచిపోయి ఇస్తున్నారని స్థానికులు, దుకాణదారులు వాపోతున్నారు.